ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి మైనుద్దీన్ అనేటటువంటి వ్యక్తి ఈ ఆవులని అక్రమంగా రాత్రి 2:30 ప్రాంతంలో తరలించడం అనేది ఇది తీవ్రమైనటువంటి విషయంగా భావిస్తూ ఖచ్చితంగా అధికారులు వెంబడే ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఇంకా ఈ బక్రీద్ సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ గోవుల తరలింపు కానీ గోవధకు సంబంధించినటువంటి సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయో దీని మీద భారతీయ జనతా తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అధికారులు ఇంకా దీనిపైన దృష్టి సారించాలి. లేని పక్షంలో మేమే ఎక్కడికక్కడ అడ్డుకునేటటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే వీళ్ళ మీద మారణాయుధాల చేత రాడ్లు తీసుకొని మిగతా ఆయుధాల చేత వీళ్ళని ఎంబడి తరిమి కొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి వీళ్ళు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా పోలీస్ నిఘా ఇంకా పెంచాలి. దీనికి సంబంధించినటువంటి విషయమై డిఎస్పీ గారితో మాట్లాడితే సిబ్బంది కొరత ఉన్నందుకు కొంత జాప్యం జరుగుతుంది, పని విషయంలో కొంత ఆలస్యం జరిగింది. ఖచ్చితంగా దీని విషయంలో మేము కొంచెం సీరియస్ తీసుకుంటామని అన్నారు. అయినప్పటికీ కూడా ఇంకా దీనిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామనేటటువంటి విషయం ప్రజలకందరూ కూడా ఇంకా చైతన్యం చేయాలి.